నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో పండగ అయిపోయింది, సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు, గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం, అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. మనకి ఫిబ్రవరి మాసం వచ్చేసింది. సో మేషరాశికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా కూడా చెప్పండి. మేషరాశి వాళ్ళకి బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఆఫ్ ద మంతే వీళ్ళకి 10th హౌస్లో ఏంటంటే మకరంలో మనం మాట్లాడుకున్నాం బుధాదిత్య యోగం లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఫామ్ అయిందే కనుక బుధాదిత్య యోగం ఉంది. సో కెరియర్ పాత్లో వీళ్ళకి తప్పక ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కానీ లేకపోతే ఉన్నత స్థితికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం ఎక్కువ బుధాదిత్య యోగం మన స్టడీస్ కూడా చెప్పుకుంటాం. అలాగే వీళ్ళకి స్టడీస్ వచ్చాయి, అంటే ఏంటి, ఈ బ్రాంచ్ కాకుండా ఇంకో బ్రాంచ్లో చదువుకుందాం, లేకపోతే ఇంకా చదువుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే ఒక థాట్ వచ్చి చదువు కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. అలాగే ఎప్పటి నుంచో పిల్లల గురించి బాధపడే వాళ్ళందరికీ కొంచెం ఊరట కలుగుతుంది. ఈ నెలలో తప్పక పిల్లలు పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఫిబ్రవరి 2nd వీక్లో అంటే
ఫిబ్రవరి మిడ్ అనుకుందాం. శనితో పాటు అంటే ఏంటి 11వ ఇంట్లో శని ఉన్నారు కనుక తప్పక లాభాలు ఎలాగో చేకూరుతాయి వీళ్ళకి. అలాగే ఖర్చులు అవుతాయి. ఎందుకంటే సన్ కూడా ఉన్నారు. అలాగే మెర్క్యూరీ కూడా వెళ్తున్నారు. అంటే బుధుడు కూడా వెళ్తున్నారు. అక్కడ ఫామ్ అవుతోంది కానీ బుధాదిత్య యోగం. శని కూడా ఉన్నారు కనుక తప్పక వీళ్ళు చేసే పనిలో చాలా ఎక్కువ శ్రమ పడే ఒక ఛాన్సెస్, శ్రమకి తగిన ఫలితం దొరికే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే మనకి సెకండ్ లార్డ్ అంటే ఏంటి వీనస్, శుక్రుడేమో 12వ ఇంట్లో పడున్నారు. కొంతవరకు కుటుంబ విషయాల్లో జాగ్రత్త పడడం మంచిది. అంటే ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి రెట్రోగ్రేడ్ లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయ్యి మళ్ళీ నీచ స్థితికి వెళ్తున్నారు అనమాట. అది నీచ స్థితి కంటే ఈ నెల కాదు, వచ్చే నెలలో అనమాట. బట్ స్టిల్ రెట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ వెళ్తున్నారు కనుక తప్పక ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం బ్యాకింగ్ అనేది బాగుంటుంది. థర్డ్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళు క్రియేటివ్ వర్క్లో ఉన్నవాళ్ళు, క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, ఆర్టిస్టిక్గా ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల. తప్పక లాభాలు పొందుతారు. అలాగే స్టూడెంట్స్కి నేను చెప్పినట్టు స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. మంచి పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. జూపిటర్ 2వ ఇంట్లో ఉన్నారు కానీ తప్పక ఖర్చులు ఎక్కువ అవుతాయి. కానీ బిజినెస్ పీపుల్ మాత్రం తప్పక లోన్స్ తీసుకునే ఒక ఛాన్స్ కనిపిస్తుంది. అంటే ఎన్హాన్స్మెంట్కి, ముందుకెళ్ళడానికి వీటికి తీసుకోవడం అనేది కనిపిస్తుంది. తప్పక తీసుకుంటారు. తప్పక ముందుకెళ్ళే ఛాన్సెస్, అదే దిశలో నడిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు మార్స్ ఒకటి కాకుండా మనకి శని వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నాయి. అంటే మేజర్ ప్లానెట్ సపోర్ట్ ఉన్నాయి కనుక రాహు కూడా 12th హౌస్లో ఉన్నారు కనుక లాంగ్ టర్మ్ ట్రావెల్ ఉంటుంది. ట్రావెల్ అంటే షార్ట్ టర్మ్ కూడా ఉండొచ్చు. ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం కనుక షార్ట్ టర్మ్ ట్రావెల్స్, ఎస్పెషలీ ట్రావెల్ దేనికి ధార్మిక కార్యక్రమాలకి ట్రావెల్ చేసే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఈ నెలంతా కొంతవరకు వీళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుందనే చెప్పుకోవాలి. మనం మాట్లాడేది రాశి వరకే. అండ్ ఆల్సో మొత్తం జాతకం చూడాలంటే తప్పక వ్యక్తిగత జాతకాలు పరిశీలించాలి. ఈజీగా ఉంటుంది. అంటే మనం ఒక రెమెడియల్ మెషర్ చెప్పడం ఈజీగా ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే కుజుడికి మనం పూజ చేసుకోవాలంటే మంగళవారం దుర్గాదేవికి పూజ చేయొచ్చు, ఎర్ర పువ్వులతో పూజ చేయడం. అలాగే ఏంటంటే మనం జపాలు, కుజ జపాలు చేసుకోవడం. అందుకనే నవగ్రహ స్తోత్రాలు అన్నాను. లేకపోతే కుజుడికి జపం చేయడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి చేయడం, పిల్లలు కావాలన్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి చేయడం కానీ చాలా మంచిది. ఎవరికైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇయర్లోనే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు కనుక కాలసర్ప దోష నివారణ పూజలు చేసుకోవడం మంచిది. నిత్యం చేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవి పూజలు చేసుకోమన్నాము, నిత్యం చేసుకోవడం మంచిది. ఎప్పటికైనా వీళ్ళకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది, వీళ్ళకి తిరిగి వస్తుంది కదా. సో ఈ నెలంతా వీళ్ళకి కొంతవరకు ఎంజాయ్మెంట్, అలాగే ఖర్చుతో కూడిన ఎంజాయ్మెంట్ అనేది చెప్పాలి. అలాగే ఏంటంటే మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం ఊరట కలుగుతుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి లాంగ్ టర్మ్గా సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ నెల కొంత మెరుగుపడుతుంది హెల్త్ అని చెప్పుకోవాలన్నమాట. బాగానే ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ కూడా డైరెక్ట్ అవుతున్నారు మనం చెప్పుకున్నాం. సో ఇంకా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఓకే. సో మేషరాశి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మాసం అంతా కూడా బాగానే ఉంది. కొన్ని విషయాలు చెప్పారు, అందులో జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా విద్యార్థులకు చాలా బాగుంది. కష్టే ఫలి అన్నారు. చాలా చక్కగా చదువుకొని మంచి ఫలితాలు పొందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బీ సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.